గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేచి షాప్కి వెళ్ళి పాలు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసాను. నేను తోటకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. షూ వేసుకొని నా బ్రేక్ఫాస్ట్, వాటర్ బాటిల్స్ రెడీ చేస్తున్నాను. ఈ లోపల నా బైక్ని మా పాప యోగా దింపడానికి వెళ్ళిపోయింది. నేను వెయిట్ చేస్తుండగానే బైక్ వచ్చేసింది. బైక్ వచ్చేసాక నేను ఇంకా అవన్నీ లోడ్ చేసుకొని వెళ్తూ ఉన్నాను తోట దగ్గరికి. దారిలో కాఫీ కథలోని దగ్గర ఆగి ఒక గ్రీన్ టీ వేసేసాను. అలా 72లో క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని తోటలు అటు ఇటు చూస్తూ తోటలోకి వెళ్ళిపోయాను. ఈ లోపల తోట దగ్గర నా కోసం వెయిట్ చేస్తున్న కోళ్ళు ఉంటాయని నాకు తెలుసు. వాటికి కూడా బ్రేక్ఫాస్ట్ కోసం సొద్దలు వేసేస్తాను. ఈ కుక్ ఒకటి కొత్తగా వచ్చింది నా కెమెరాని క్యాప్చర్ చేయడానికి. అలా ఆ కోళ్ళు తింటూ కాసేపు వాటిని చూస్తూ అలా ఎంజాయ్ చేశాను. నిన్ననే వేసిన 30 మూటలు ఎరువు ఎలా కరిగిందా, ఎంతవరకు కరిగిందా అని నేను చెక్ చేసుకుంటూ తోటలోకి వెళ్ళాను. ఇవాళ అసలు పని ఏంటంటే డ్రిప్ క్లీనింగ్. ఇక్కడ ముగ్గురు పనులు మనుషులు చేస్తారు. ఒకరు తక్కువ ఉంటే మధ్యలో ఒకరు గట్టిగా నేలకేసి కొడతారు. అక్కడ కొట్టింది ఇది ఒక రోప్ వర్కౌట్లా అని చెప్పొచ్చు. కల్ట్లో ఇలా గట్టిగా కొడుతుంటే బాగా దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఓడిపోతుంది. అండ్ లాస్ట్ పర్సన్ కూడా సేమ్ ప్రొసీజర్స్ చేస్తాడు. అలా చేసినప్పుడు వేస్ట్ వాటర్ అంతా పోతుంది. ఆ పైపుల మీద ఏమన్నా పాత చెట్లు ఉంటే అవన్నీ తీసి పక్కన వేసేసుకోవాలి. ఇలా గట్టిగా కొట్టేసి లాస్ట్లో ఓపెన్ చేస్తే మనకు డర్టీ వాటర్ అంతా వచ్చేస్తుంది, విత్ డెబ్రీస్ అంతా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మన పైప్ అంతా నీట్గా క్లీన్ అయినట్టు. ఇలా ఒక 1.5 అవర్ చేసాము. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. మంచిగా నేను తెచ్చుకున్న బాక్స్లో ఉంచి నేను ఫుడ్ తీసుకొని మంచిగా ఆ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఎంజాయ్ చేస్తూ తినేసాను. నాతో పాటు కుక్కర్ కూడా వేసేసాను. ఈ లోపల గుడ్లు ఏమన్నా ఉన్నాయని చూస్తే ఇవి 4 కోళ్ళు పొదుగుతున్నాయి. ఈ కోడి గుడ్డు పెడుతుంది, ఇంకా పెట్టలేదు. ఇది కూడా పెడుతుంది. బట్ నాకు తోట దగ్గర వాళ్ళు తీసేసి రేపిచ్చేస్తారు నాకు. మళ్ళీ తోటలోకి వెళ్ళి సేమ్ ప్రొసీజర్ అలా కొట్టామా, వాటర్ తీసేసాం, బ్యాడ్ వాటర్ అండ్ లాక్ చేసాము. అయిపోయింది పని. ఇంటికి వెళ్తూ ఉంటే నేషనల్ హైవే వర్క్ నడుస్తుంది. దాన్ని చెక్ చేసి వచ్చేసాను. తర్వాత మనం బ్యాక్ టు టెకీ వర్క్స్, మీటింగ్స్, బ్లా బ్లా బ్లా. సీనియర్ డేటా అనలిస్ట్ అంటే అలాగే ఉంటుంది మరి.